చాలామంది వ్యక్తులు మాకు చెప్పేది ఏంటంటే, ఎంత కష్టపడి డబ్బు సంపాదించుకున్నా, ఎంత జాగ్రత్త వహించినా డబ్బులు మా దగ్గర నిలబడడం లేదండి. మంచినీళ్ళ ప్రాయంగా డబ్బులు ఖర్చయిపోతుంది అని చెప్తుంటారు. అంటే సంపాదన బాగుంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఖర్చులను తగ్గించుకుందామంటే నియంత్రించుకోలేక ఇబ్బంది పడుతుంది. అటువంటి వారు ఖర్చులను తగ్గించుకోవడం, తమ కష్టార్జితం తన దగ్గర నిలబడడం కోసం పాటించిన చక్కటి పరిహారం ఏంటంటే, ఏదైనా ఉన్నంతలో ఒక మంచి వారం, అందున కూడా వీరుంటే శనివారం రోజు ఎక్కడైనా ఆలయానికి వెళ్ళి, అక్కడ రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు, వేప చెట్టు సాధారణంగా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కాస్త రావి చెట్టును పూజించే ప్రయత్నం చేయాలి. అంటే యథాశక్తిగా వీళ్ళంత వరకు పూజించాలి. ఆ తర్వాత ఆ రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, దాన్ని ఒకదాన్ని తీసుకుని ఇంటికి వచ్చే ప్రయత్నం చేసి ఇంట్లో పూజ చేస్తాం కదా, అక్కడ ఈ రావి చెట్టు ఆకును ఏర్పాటు చేసి దాని మీద శ్రీ అనే అక్షరాన్ని రాసి ఆ రావి ఆకును కూడా పూజించే ప్రయత్నం చేసి, ఆ తర్వాత తమ హ్యాండ్ బ్యాగ్, మనీ పర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రావి ఆకుని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా వారం పాటు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కూడా మారుస్తూ ఉండాలండి. ఈ విధంగా కనీసం ఒక 9 శనివారాల పాటు కనుక చేస్తే తప్పకుండా కూడా ఈ దుబారా ఖర్చులు, అనవసరపు ఖర్చులు తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా వీరు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు అని చెప్పవచ్చు.